హాయ్ నేను సతీష్. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటే పెద్దగా కష్టపడకుండానే ఇద్దరిని పంపించవచ్చు, ఈజీగా అనిపిస్తుందేమో ఆ బిగ్ బాస్ టీంకి. ఎందుకంటే ఏకంగా ఇద్దరు పాస్ మార్కుల్లో కంప్లీట్గా టాపర్స్లా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒకే లెక్క ఉన్నారు. సో పెద్దగా కింద మీద పడాల్సిన పని లేకుండా బాటమ్ టూలో ఉండి పంపించే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి డిఫరెన్స్ అయితే ఎక్కువగా లేదు, 1-2 ఆ శాతంలోనే ఉన్నారు కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని టాప్ 5లో చూడాలి అనుకుంటే ఓట్లు అయితే వేసుకోండి. ఎవరి ప్రయత్నం వాళ్ళైతే చేయండి. మళ్ళీ తర్వాత అయ్యో ఇంతవరకు వచ్చారే మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ టాప్ 5 ముందు వెళ్ళిపోయారే, ఎవరికైనా చాలా బాధాకరం. సెంచరీకి ముందు 99 కొట్టి అవుట్ అయిపోతే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ లాస్ట్ వీక్ అబ్బా ఒక్క రోజు గడిస్తే టేస్ట్ అయితే చూడండి, ఈ ఒక్క రోజు గడిస్తే ఫ్యామిలీ వీక్లో ఉండేవాడిని ఆ సీజన్లో మిస్ అయిపోయినని ఎంత బాధపడ్డాడు అట్లా ఉంటుంది. ఏ సీజన్లో అయినా సరే ఈ ఫినాలే వీక్ ముందు అవుట్ అయిపోతే చాలా బాధాకరం అబ్బా అన్నట్టు ఉంటుంది. మరి అలాంటి బాధ మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఉండకూడదంటే ఓట్లు అయితే వేయండి. అట్లాగే నేను ఈ వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే వాస్తవాలు తెలియాలి, ఓటింగ్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు విన్నర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నీ కూడా నేను అనలైజ్ చేసి చెబుతూ ఉంటా. హౌస్లో వాళ్ళ గేమ్ గురించి, హౌస్ బయట వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ వాళ్ళ అందరూ ఆడే గేమ్ల గురించి కూడా క్లియర్గా అనలైజ్ చేస్తే కనుక అవన్నీ తెలుసుకోండి. ఎక్కువ లైక్స్ ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా వేరే కంటెంట్తో నేను వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటా. అది ఇంకోటి ఏంటి, కమ్యూనిటీలో కూడా జర్నలిస్ట్ సతీష్ కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ ఉంది, అందులో కూడా ఓట్ వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది, సింగిల్ అయితే ఎవరు ఉందనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక నిఖిల్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు, ఒక 34 నుంచి 33%, 1% తగ్గింది. కామన్ 1% అటు ఇటు అవుతూ ఉంటాయి, మళ్ళీ పెరగడం తగ్గడం ఎట్లా వస్తుంది. అయితే గౌతమ్ కృష్ణ కూడా ఎంత ఉంది, 1% 32 నుంచి 31కి వచ్చింది. ఆయనకి 31 ఉంటే ఇతనికి 33, ఒక 2% డిఫరెన్స్ ఉంది. ఇవి ఇలాగే వీళ్ళిద్దరు కంటిన్యూ అయిపోతుంది, ఒక 3% అటు ఇటు ఎటైనా జరగచ్చు అన్నట్టే ఉంటుంది. అన్అఫీషియల్ ఎట్లా ఉందంటే అఫీషియల్ కూడా ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆయనకు అదృష్టం ఏంటంటే లక్ అనే చెప్పాలి, తన ఫ్రెండ్ పృథ్వీరాజ్ అవుట్ అయిపోయినప్పుడు బాధపడినా అవుట్ అయిపోవడం వల్ల ఇతనికి అడ్వాంటేజ్ అయ్యింది. ఆయనకు పడే ఆ ఓటింగ్ పర్సంటేజ్లో మ్యాక్సిమం ఓటింగ్ ఇతనికే కరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందువల్ల గత వారం అంతా వాళ్ళ హౌస్లో ఉండేటప్పుడు ఒక లెక్క ఉండేది, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ ఈక్వల్ అయిపోయి పృథ్వీరాజ్కి ఒక 5-6% ఉండేది. గత వారం అంతా గౌతమ్ కృష్ణ లీడ్లో ఒక 4-5% వరకు ఉండేది. ఇప్పుడు అది ఈక్వల్ అయిపోయి ఇతను డామినేషన్లోకి వచ్చినట్టు ఇవన్నీ షేరింగ్ అవ్వడం వల్ల దీనికి తోడు బయట కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, తప్పేలేదు. ఓట్లు వేయించుకున్న దానికి ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాల మార్గాలని వాడుకుంటారు, అందులో తప్పు పట్టాల్సిన పని లేదు. కాకపోతే చేసే ప్రచారం మన రైట్ అని చెప్పుకోవడానికి అవతల మీద నెక్స్ట్ లెవెల్ లాంగ్వేజ్ వాడి హద్దులు దాటేస్తే ఎవరికైనా మండుతుంది. కానీ ఈ ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు, తప్పలేదు. ఎవరి శక్తి మేరకు వాళ్ళది అంతే, తప్పదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ వారం తక్కువ, నెక్స్ట్ వీక్ ఇంకొక యుద్ధంలా చేస్తారు ఇంకా. సో ప్రధానంగా ఏంటంటే ఆడియన్స్ కూడా ఈ సీజన్ గెలిపించుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ కనెక్షన్ కూడా రాలే. క్లాన్ వర్సెస్ క్లాన్ ఫస్ట్ ఒక ఫీలింగ్ వచ్చింది, ఏ బిగ్ బాస్ ఇది, పాన్ ఇండియా బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్, దానికి తోడు క్లాన్ వర్సెస్ క్లాన్తో మొత్తం మటాస్ చేసి ఆడియన్స్ ఎమోషనల్గా 1-to-1 కనెక్షన్ అయ్యే ఫీలింగ్ తగ్గిపోయింది. వాళ్ళు చాలా ఏదో ఒకటి కంటిన్యూ చేయండి, ఈ సీజన్ కూడా ముగించండి ఏదో రకంగా మాదిరిగా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎనివే నెక్స్ట్ అయితే పక్కా సేవ్ 100% ఈయన సేవ్ జోన్ కదా. గౌతమ్ కృష్ణ కూడా 31%. నిన్న నామినేషన్లో అతను నోటి వెంబడి 2 తప్పు పదాలు వచ్చాయి. ఒకటి వాడుకొని యష్మిని వాడుకున్నావన్నా అది రాంగ్, అది 100% రాంగ్. అది ఆ విషయంలో నువ్వు అలాగ అన్నావు అనుకున్నావు, ప్రేరణ విషయంలో నాకు కూడా ఆడుతున్నావు అని నువ్వు అన్నావా, బట్ నువ్వు ఆడుతున్నావు అన్నట్టు వినపడింది నాకు, తర్వాత చెప్పిన ఆ పదం అనకుండా ఉండాల్సింది. రెండోది ఏంటి, ఆ మూడు లేదంటే ఆ మూడు లేకపోతే మూసుకొని కూర్చో అన్నాడు, అది తప్పుని విపరీతంగా పోర్ట్రే చేస్తాను. మరి ఆయన అంటే తర్వాత సారీ చెప్పాడు, మరి ఇతను ఎందుకు చెప్పలే, ఆ మూసుకొని నొక్కు అన్నాడుగా, మరి తప్పు కదా. అది తప్పు, దారుణం, నేరం, ఘోరం అని అంత ప్రచారం చేస్తున్నాడు బయట చేసేటప్పుడు, మరి ఆయన ఏమైనా అనకుండా ఆపేస్తాడు అన్నాడు కదా. సేమ్ అప్పుడు టేస్టీ తేజ్ ఫస్ట్ ఎగ్ వేస్తే తప్పు, యష్మి వేస్తే తప్పు కాదు, గౌతమ్ కృష్ణ ఫస్ట్ అంటే తప్పు, నిఖిల్ తర్వాత అంటే తప్పు కాదు. ఇది ఎక్కడ విచిత్రం. నబీలేమో అప్పుడు వాటర్ డ్రెస్కి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, ఫస్ట్ ఆయన ఫౌల్ ఆడాడు, తప్పు ఆడాడు, ఆయనది తప్పు అన్నారు, తర్వాత పృథ్వీది కూడా తప్పు, ఇద్దరిది తప్పు అని చెప్పారు. సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా వర్తించాలి కదా, కానీ వర్తించదా. అంటే బయట చేసే ప్రచారం ఇట్లా చేసుకుంటూ ఉన్నారు. ఆయనకి ఏదో నెగిటివ్ అయిపోయింది, ఇలా నోరు జారేసాడు, ఇతను ఎప్పుడు ఇంత టంగ్ స్లిప్ అయిపోతాడు, బ్లాబర్ అని చెప్పారు తప్ప ఏమన్నాడు చెప్పలేపారు. ఇక్కడ అన్నాడు అంటే మరి తర్వాత అనకుండా ఉన్నాడా, అదే తప్పుగా ఆయన సారీ చెబితే నువ్వు చెప్పలేదు సరే కదా, దాన్ని మళ్ళీ రెచ్చగొట్టనని చెబితే దానికి హైలైట్ చేసేసి ఇచ్చి పడేశారంటే ఏమి ఇచ్చి పడేశారు, లైవ్ అంతా చూపిస్తే తెలుస్తుంది. ఎపిసోడ్ కూడా ఫాలో అయితే ఆయన ఎన్ని రకాలుగా ప్రేరణ నా విషయంలో ట్రిగ్గర్ చేసిన నేను అవ్వలేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఒక పక్క పక్షపాత ద్వారంతో ఆడుతూ ఉంటే అన్ని సందర్భాలు నేను ఆవిడని ఏమి అనకపోయినా ఆ తర్వాత నేను బ్రెస్ట్ టాస్క్ దగ్గర చెప్పాల్సి వచ్చింది
అవన్నీ చాలా చెప్పుకోవచ్చు, అవన్నీ రీజన్స్. ఎనీవే ఇతడైతే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, సేవ్ అవుతుండు. ఇక తర్వాత అంతా అత్యవసర మార్కులతో పాస్ అయ్యే మాదిరిగా కనిపిస్తున్నారు. ప్రేరణకు 10% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు టేస్టీ తేజ వాడు ఏం ఆడేశాడు అనేటప్పుడు అవినాష్ ఒక పంచ్ డైలాగ్తో పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. వాడు జెన్యూన్గా ఆడి ఓడిపోయాడు. అంటే నువ్వు జెన్యూన్గా ఆడలేదన్న మాదిరిగా చెప్పాడు. రాజుగారు రెండో బరి మంచిదే అన్నాడు. అట్లా చెప్పాడు అనమాట. ఆ మాట ఎందుకు కనిపించుకోవాలి? పైగా మధ్యలో ఇవి దూరి వాడికి ఎందుకు ఇచ్చే అవకాశం ఇస్తే తప్పే ఉంది. నీకు కూడా అలా అవకాశం సూట్ కేసు ఇవ్వబట్టే కదా నువ్వు మెగా చీఫ్ అవ్వగలిగావు. నీకు అవకాశం ఇస్తేనే తప్పు అంటాం. అది కూడా ఈక్వాలిటీ అని చెప్పారు. వాళ్ళు 4 టాస్క్లు ఆడారు, అతను 2 ఆడారని టేస్టీ తేజ విషయంలో చెబితే దాన్ని తప్పు అని చెబితే మరి ఈవిడికి సూట్ కేసు ఇవ్వడం కూడా తప్పేనా? ఇది తప్పు. ఇలా ఆలోచించడం. మనకు అవకాశాలు వస్తే వచ్చినట్టుగా పక్కోడికి మనం ఇవ్వాల్సి వచ్చేసరికి ఇస్తే దాన్ని కూడా తప్పు అంటే అది అన్నింటికంటే తప్పు. సరే, రోహిణి కూడా ఒక 10%, వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. తర్వాత విష్ణుప్రియ నిన్న డిఫెండ్ చేసుకోవడం కూడా ఈ లైవ్లో, ఇందాక లైవ్లో కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాను. అట్లాగే విష్ణుప్రియ ఓటింగ్ అయితే 9 ఉంది. ఒక 2 విషయాల గురించి చెప్పాలబ్బా. నాకు ఏ ఇష్టాలో వీడియోలు షేర్ చేస్తా. రోహిణి ఎదురెదురు కూర్చుంటే బిగ్ బాస్ టీమ్కి థ్యాంక్స్, పృథ్వీ అనే వ్యక్తిని హౌస్లోనికి పంపించినందుకు మీరు ఇచ్చే కాఫీతో పాటు ఆయనతో ఫ్లట్ చేసి చాలా ఎనర్జీ గెయిన్ చేసుకుని థ్యాంక్స్ అంట. బా అనిపించింది. సర్లే సాయిరామ్ అంటే అక్కడ ఎదురుగున్న రోహిణి అయితే ఏంద్ర నాకు ఈ కర్మ. నిన్న టేస్టీ తేజ వచ్చి బిగ్ బాస్లో ఏం చెప్పాలన్న, ఏముందన్న అక్కడ, ఎలా కనెక్ట్ అవుతుందన్న, ఏం చెప్పాలి చెప్పు. 4 వారాలు ఆవిడ ఆడిన ఆటకి మామూలుగా అయితే ఎవరికి ఆడియన్స్ తెలియని పర్సన్ అయితే తెలిసిన ఆవిడ కాబట్టి ఇన్ని వారాలు అసలు ఏం చెప్పడానికి ఏమైనా ఉందా? నాకే సిరాకేస్తుందన్న రోజంతా చూసి ఆ ఫ్లట్టింగ్ ఏంటో, ఆ ఇదేంటో, ఆ గేమ్ ఏంటో అన్నట్టుగా సేమ్ ఇక్కడ రోహిణి కూడా అలాంటి ఎక్స్ప్రెషన్. ఏందిరా స్వామి నాకు ఈ కర్మ అనే మాదిరిగా ఆవిడ ఎక్స్ప్రెషన్ పెడుతుంది. ఈవిడ పృథ్వీ అనే వ్యక్తిని హౌస్లోనికి పంపించినందుకు మీరు ఇచ్చే కాఫీతో పాటు ఎనర్జీ గెయిన్ చేసుకుందంట, ఫ్లట్ చేసి చాలా థ్యాంక్స్ అంటే ఓకే ఆవిడకి అనిపించింది, ఆవిడ చెప్పింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నన్ను ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా నేను బయటికి వెళ్ళి చూడాలి, చాలా ఎగ్జైట్మెంట్. అవునా, ఎలా గెలిచేస్తున్నాడు, ఎలా ఉండిపోతున్నాడు తిను అంటే గౌతమ్ని, ఏం చేస్తున్నాడు, ఎలా కనెక్ట్ అవుతున్నాడు అని ఆశ్చర్యపడే ధోరణి అంట చాలాసార్లు అనిపించిందంట. ఏందో నాకు అర్థం కావట్లే, నిజంగా ఇవేం చేస్తున్నావు అర్థం కావట్లేదు, ఆశ్చర్య ధోరణి చాలాసార్లు అనిపించిందంట. గతంలో కూడా అనింది కదా గౌతమ్, మొహం మీద అడిగింది, నాకు చాలా ఫీల్ అయ్యాడు కదా, నువ్వు నాకు ఎట్లా అంటావు అని చెప్పేసి. నిన్నేం చూసి సేవ్ చేసేస్తాను, టాప్ ఫైవ్ ఎట్లా పెట్టేస్తారు, టాప్ ఫైవ్ ఏం ఉండిపోతాను, ఏం ఆడేస్తాను అనిపించినట్టుగా నిన్న కూడా అదే మాట ఆయన మొహం మీద అంటుంది. పైగా మొన్న ఒకసారి ఆయన నవ్వాడని చెప్పి నువ్వు ఎందుకు నవ్వావంటే ఇప్పుడు ప్రతి సందర్భంలో నవ్వుతూ ఉంటుంది కదా, ఎవరు ఏదైనా హట్ అయినా టేస్ట్ దబ్బును పడిపోతాను అవుతూ ఉంటుంది, ఇంకెవరికో హట్ అయితే నవ్వుతూ ఉంటుంది, టేస్ట్ వై నాట్ మీ, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే పక్కపక్క నవ్వుతూ ఉంటుంది, ఇవన్నీ నవ్వుతూ ఉంటుంది. బట్ ఆయనేమో పునర్నవి వచ్చేటప్పుడు నాకంటే 1 ఇయర్లు పెద్ద, బట్ నేను ఏం చెప్పినా తీసుకోవట్లేదు, ఏం ఉపయోగం అంటే దానికి సంబంధించి కూడా ఈయన ఐ గాట్ ఇట్, నేను కూడా ఫస్ట్ చెప్పి ఆవిడ వినిపించుకోదు, ఆవిడ ద్వారంలో ఆవిడ ఉంటుందని లెక్క చెప్తే నువ్వు నవ్వావు, నాకు నచ్చలే, నేను హట్ అయ్యాను. మరి ఈవిడ ఎన్ని సందర్భాల్లో ఎంతమంది హట్ అవుతారు, ఏమో అనవసరం కదా, నవ్వుతూనే ఉంటుంది కదా, దెబ్బేలు మన పడిపోయి దెబ్బతో అయ్యో అనిపిస్తుంది మనకే. అప్పుడు కూడా వాళ్ళందరూ అలా గుర్రం చూశారు కదా, నీకు ఎప్పుడు నవ్వాలో కూడా తెలియదు అని మాదిరిగా. పైగా అన్నింటికంటే కామెడీ ఏంటంటే తను ఏం చేసేస్తున్నాడంటే ఇప్పుడు ఆయన ఈమెలాగా ఫ్లట్టింగ్ చేసి కాఫీలాగా నాకు ఎనర్జీ వచ్చింది, బూస్ట్ వచ్చింది, నేను సోలోగా ఆడట్లే, పక్కోడు గెలుపు కోసమే ఆడుతున్న మాదిరిగా ఆడాలా ఏంటి? అలా ఉంటేనే అందరికీ ఇప్పుడు ఆశ్చర్యం. అసలు నిజంగా టేస్టీ తేజ చెప్పినట్టుగా ఈవిడంత కామెడీ పీస్ ఈ సీజన్లో కాదు, ఏ సీజన్లో రారు అని మాదిరిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తన కోసం కాకుండా పక్కోడు గెలుపు కోసం పరితపించేది ఈవిడ, ఆయన గెలుపు కోసం పరితపించేది ఆయన. పైగా అందరూ చెప్పింది ఏంటి, వాళ్ళ ఫాదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, యాంకర్ రవి కావచ్చు, ఇంకో ఫ్రెండ్స్ కావచ్చు, ఈ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, టాప్ 5లో పెట్టిన వాళ్ళు కావచ్చు, అందరూ చెప్పింది మళ్ళీ వారు ఆడియన్స్ కాదా, వాళ్ళకి అనిపించిందే చెప్పారు, నువ్వు బాగా ఆడుతున్నావు అని. అంతమంది చెబితే ఇంకా అర్థం కాకుండా ఇంకేమో ఏం ఆడుతున్నావు, ఇప్పుడు నువ్వేం ఆడావంటే నీ నోటితో నువ్వే చెబుతున్నావు, ఆయన ఫ్లట్టింగ్ చేసుకొని కాఫీలాగా ఎనర్జీ గెయిన్ చేశానని చెప్పేసి. ఈవిడ మళ్ళీ ఇంక వాళ్ళ గురించి చెప్పడం చూస్తే, ఆయన గురించి అనడం చూస్తే విచిత్రం కాదా. పైగా నిన్న నాకు ఇంకో కామెంట్ కూడా పెట్టినారుగా, హోస్ట్నే డిస్రెస్పెక్ట్ అంట. మరి ఈవిడ హోస్ట్ ముందు చేసేది ఏంటంటే ఒకరు సేవ్ అయ్యేది బాక్స్లో ఏదో తెచ్చేస్తారు కదా, ఒక బాక్స్ ఓపెన్ చేయండి సేవ్ అయ్యిందో లేదో ఇలా తెలుస్తుంది, ఇద్దరు ఇలా వచ్చేసరికి ఆ వెనకలలో హోస్ట్ అక్కడ ఉంటే ఆ బాక్స్ మధ్యలో వెనకలో చూస్తే వెనక నా పృథ్వీకి ముద్దులు పెట్టాలి, ఇది మరి డిస్రెస్పెక్ట్ కాదా? మరి ఇలాగే ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటే అలాగే ఎక్కువగా వాళ్ళు కూడా వైరల్ చేసేస్తూ ఉంటారు. మనకే పిఆర్ ఉంటుందా విష్ణుప్రియ, మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది కదా. మనం ఒకరి గురించి ఒక మాట అయినప్పుడు మన ఆట ఏంటి అనేది కూడా మిగతా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు కదా, హైలైట్ చేస్తారు కదా, అవన్నీ తెలుసుకోలేక ఇలా చాలా కంటెంట్ అయితే ఈవిడ ఇచ్చేస్తుంది. ఇంక ఈవిడ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాకపోతే ఇవన్నీ వచ్చి నాకు దీని మీద స్పందించండి ఆడియన్స్గా వాళ్ళకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఏంటి సార్ ఇలా ఇంతలా తీసి పడేస్తుంది ఆయన ఆటే, అసలు ఎగ్జైట్మెంట్ అంటే అసలు ఏంటి, ఎలా సేవ్ అయిపోతుంది, అంత ఆశ్చర్యార్థకాలు, ప్రతిసారి ఆశ్చర్య ధోరణి అంట. మరి ఈవిడ ఆట ధోరణి ఏంటో చెప్పండి అంటే మరి ఇలా చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ నేను చెప్పగానే వచ్చేస్తారు మళ్ళీ ఈవిడ ఫ్యాన్స్, పిఆర్ బ్యాచ్, సార్ మీరు టార్గెట్ చేసేస్తున్నారు సార్, మీకు నచ్చదు సార్,
ఈవిడ అద్భుతంగా ఆడితే నాకంటే ఎవడు అంత అద్భుతంగా చెప్పలేరు, అంత లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి చెబుతా. ఎరగ తీసి చించి ఆరేసిందని. ఆ ప్రభావతి టాస్క్లు ఆడితే చెప్పలా చెబుతాం, కానీ వీళ్ళు మళ్ళీ ఆవేశంతో చూగిపోతూ ఉంటారు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కావచ్చు ఏదైనా. అలాగే నబీల్ అయితే లాస్ట్లో 8% ఉంది, 6 నుంచి 7 నుంచి 8కి మెల్లమెల్లగా పికప్ అవుతున్నాడు. ఈ అమ్మాయి ఏమో మెల్లగా జస్ట్ 9 నుంచి 8 మళ్ళీ 9 అటు ఇటుగా అవుతుంది. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రస్తుతానికి ఈ వీడియో చేసిన సమయానికి నబీల్ విష్ణుప్రియ డబుల్ అయితే అవుట్ అయిపోవచ్చు. ఇంకా సింగిల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది కనుక ఇంకా రేపటికి ఇవాళ ఆడే టాస్కులు వాళ్ళు తీసుకున్న పర్ఫార్మెన్స్ ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత. సో మరి ఇది అనాలిసిస్. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.